ప్రేక్షకులకి అశేష ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలుగు వారందరికీ కూడా స్వాగతం. జై శ్రీరామ్. అందరూ హోలీ పండుగ బాగా చేస్తున్నారని ఆశిస్తున్నాను. మాకు గ్రంథాలయ శాఖ నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏదో ఒక రోజు 2 రోజులు అనుకుంటే అది ఎలాగా పోయి నెల నుంచి దాదాపు 30 రోజుల నుంచి అదే పనిగా మేము చేయాల్సి వస్తుంది. మా స్టూడియో వాళ్ళు ఆ సమాచారాన్ని ఇంకా క్రోడీకరిస్తూ ఇంకా సమాచారాన్ని దాన్ని ఎడిట్ చేస్తున్న సందర్భంలో నేను ఒక విషయం చెప్పాను. ఏంటంటే మనం పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ శాఖలో ఉన్నటువంటి అవకతవకలు అవన్నీ కూడా పెద్దగా తవ్వి తోడాల్సిన అవసరం లేదు. మనకి ఇప్పుడు చూస్తుంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మనకి చాలా తేలిగ్గా అవగాహనకు వస్తుంది. అది పోయిన నెల అంటే ఫిబ్రవరి 13వ తారీఖు నాడు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత డైరెక్టర్ కృష్ణమోహన్ గారికి ఆయన మాతృశాఖకి తిరిగి బదిలీ చేస్తూ వచ్చిన ఉత్తర్వుల మీద ఈ క్షణం వరకు కూడా ఎటువంటి చర్యలు లేవు. ఇది ఒక్కటి చాలు కదా అడ్మినిస్ట్రేషన్ ఎంత లోపభూయిష్టంగా నడుస్తుందనడానికి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కొడుకు ఈ శాఖకి మంత్రి, ఆయనకున్నటువంటి ఓఎస్డి గారు, ఆ శాఖకి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఇంతమంది మహామహులని కంటికి ఇంపార్టెంట్ విషయం ఎందుకు కనిపించట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. పోయిన నెల 13వ తారీఖు నాడు కృష్ణమోహన్ గారికి మాతృశాఖ నుండి బీసీ సంక్షేమ శాఖ నుంచి ఉత్తర్వులు వెనక్కి రమ్మని చెప్పి ఉత్తర్వులు వెలువడినప్పటికీ కూడా ఆయన ఇప్పటికి సుమారుగా దాదాపుగా 20 రోజుల పైన అయింది. అయినా కూడా ఇప్పటికీ కూడా ఆయన్ని బదిలీ అంటే ఆయన్ని రిలీవ్ చేస్తూ ఆర్డర్స్ కానీ లేదా ఇదే శాఖలో కొనసాగిస్తూ ఆర్డర్స్ కానీ లేవు. ఇంత లోపభూయిష్టమైనటువంటి వాతావరణంలో ప్రతిపక్షాల వాళ్ళు దుమ్ముపోయిగా ఇంకేం చేస్తారు? ఇప్పుడు కృష్ణమోహన్ గారికి బదిలీ కాకపోవడం మూలంగా, రిలీవ్ ఉత్తర్వులు ఇవ్వకపోవడం మూలంగా, ఇదే శాఖలో కొనసాగిస్తూ అధికారిక ఉత్తర్వులు ఇవ్వకపోవడం మూలంగా కొంపలేమంటూ పైన నష్టం వచ్చిందని చెప్పి కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు. నిన్న కూడా ఒక మేధావి మేము ఫేక్ సర్టిఫికెట్ల మీద వీడియో చేస్తే దానికి ఒక పెద్ద మేధావి, అంటే నాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆయన కూడా ఫేక్ సర్టిఫికెట్తో కొనసాగుతున్నాడు. ఆయన కూడా డైరెక్టర్ ఆఫీస్లోనే ఉన్నట్ట. బ్యాక్టీరియా అంతా ఒక చోట చేరుతుంది కదా, సమాజానికి పట్టిన వైరస్ అంతా ఒక చోట చేరుతుంది, ఒక దగ్గర నుంచే ఉత్పత్తి అవుతుంది. ఆ వైరస్ తయారు చేసే ఫ్యాక్టరీ నుంచే వైరస్ తయారవుతుంది. పాల ఫ్యాక్టరీ నుంచి పాలు తయారైనట్టుగా వైరస్ ఫ్యాక్టరీ నుంచి వైరస్లే తయారవుతాయి. అయ్యా గురువు గారు, మీరు నిన్న మాకు ఒక పోస్ట్ పెట్టి మళ్ళీ వెంటనే డిలీట్ చేశారు మా ఆఫీస్ నంబర్కి. మేము నిన్న చేసినటువంటి వీడియోలో ఎటువంటి విధంగా కూడా మహిళల్ని కించపరచలేదు. కావాలంటే మీరు ఎక్కడికైనా డిబేట్కి రెడీ. మీరు వచ్చి మా ఆఫీస్కి వచ్చినా సరే, నేను మీ ఆఫీస్కి రమ్మన్నా సరే, ప్లేస్ మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే. ఎక్కడ మహిళలను మేము కించపరిచాం? దాంట్లో మహిళల్ని కించపరచలేదు. రెండో విషయం, ఇంకో మేధావి ఒక మెసేజ్ పెట్టారు మాకు. అదేంటంటే ఒకే కాలంలో డిగ్రీ అండ్ టైప్ లాంటి టెక్నికల్ కోర్సులు చేయిస్తా, అంటే డిగ్రీ చేస్తూ టైప్, షార్ట్ హ్యాండ్, టైప్, లోయర్, హైయర్ ఇలాంటి టెక్నికల్ కోర్సులు చేయొచ్చుట. మరి వారు ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే మామూలుగా సామాన్య జనంలో రోజు కూలీనాలు చేసుకునేటువంటి సామాన్య జనమో నాకైతే తెలియట్లేదు. టైప్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడిపిస్తున్న టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేటే చెబుతుంది. సో ఏకకాలంలో 2 సర్టిఫికేట్ కోసం చేయకూడదు. ఆవిడ చేసిన బిఎల్ఐసి డిగ్రీయా, టెక్నికల్ కోర్సు, టైప్, షార్ట్ హ్యాండ్, లోయర్, హైయర్ ఇలాంటివన్నీ కూడా డిగ్రీలా అనే అంశాన్ని పక్కన పెడితే 2 కోర్సులు ఏకకాలంలో, 2 అర్హత కలిగినటువంటి పరీక్షలు ఏకకాలంలో చేయకూడదు. ఇది నిర్వివాదాంశం. సో ఇలాంటి విషయాలన్నింటినీ కూడా, అంటే చాలా చిన్న విషయాల్ని, చాలా సాధారణ విషయాలు, అందరికీ తెలిసిన విషయాల్ని ఉటంకిస్తూ అసలు విషయాన్ని పక్కదో పట్టిస్తున్నారు ఈ ప్రబుద్ధులు, ఈ మహానుభావులు. ఆ సదరు మెసేజ్ పెట్టి డిలీట్ చేసినటువంటి ఆయన అయ్యగారికి ఆయన కావాల్సింది ఏంటంటే ఆయన స్నేహితుడు ఉదయ్ కుమార్ గారి మీదకి ఏమన్నా వస్తుందేమో, దాని తర్వాత ఆయన బండారం బయటపడుతుందేమో, ఆ తర్వాత ఆ వసంత కుమార్ గారికి ఇంకా ఉన్న బండారాలు బయటపడతాయేమో, 5,000 కదా ఆవిడ చేసింది, 10,000 కదా ఆవిడ చేసింది, ఇవన్నీ చౌకబారు వెకిలి మాటలు ఇవి. పోయిన నెల ఫిబ్రవరి 13వ తారీఖు నాడు ప్రస్తుత డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ కృష్ణమోహన్ గారికి ఆయన మాతృశాఖకి బదిలీ చేస్తూ వెలువడినటువంటి ఉత్తర్వులు పోయిన నెల 13వ తారీఖు అంటే వాటికి దాదాపు 20 రోజులు. ఈ ఉత్తర్వుల మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఇట్సెల్ఫ్ ఇస్ అ బ్లేటెంట్ వైలేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇట్సెల్ఫ్ ఇస్ అ బ్లేటెంట్ వైలేషన్ ఆఫ్ రూల్స్. మీ ఇష్టం మీరు చేసుకోవడానికి ఇది మీ సొంత కార్యాలయం కాదు. మీ ఇష్టం మీరు చేసుకోవడానికి ఇది మీ సొంత వ్యాపారం కాదు. కృష్ణమోహన్ గారు బదిలీ అవ్వకపోవడం మూలంగా లేదా బదిలీకి సంబంధించినటువంటి సరైన ఉత్తర్వులు లేకపోవడం మూలంగా ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి, ఎన్నో అనర్థాలు కారణమవుతుంది. సంబంధిత శాఖ మంత్రి నారా లోకేష్ గారికి పంపించాం, మేము మైటీవీ తరఫు నుంచి మేము చేసిన వీడియోలు పంపించాం, అనేక మంది వార్తాపత్రికలో వచ్చినటువంటి కథనాల్ని, ఆ పేపర్ కటింగ్స్ ని కూడా వారికి పంపించారు. వారి ఓఎస్డి ఆకుల వెంకటరమణ గారికి పంపించారు, ఈ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన పంపించారు, మన రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ సెక్రటరీ
కృష్ణతేజ ఐఏఎస్ గారికి కూడా మేము పంపించాం, ఇంకా అనేక మంది అధికారులు కూడా పంపించాం. సంబంధిత అధికారులందరికీ కూడా ఈ విషయం ప్రతిరోజు సుప్రభాతం లాగా మేము చెప్తూనే ఉన్నాం. అయ్యో ఓఎస్డి గారు, ఈ సందర్భంలో నేను మీకు ప్రత్యేకంగా పర్సనల్గా ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. ఇది మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు, ఇన్వెస్టిగేట్ కూడా చేసుకోవచ్చు. డైరెక్టర్ గారు ఆఫీస్లో ఉన్నటువంటి కృష్ణమోహన్ గారు, ప్రస్తుతం ఉన్నటువంటి డైరెక్టర్ గారు, వారి కింద ఉన్నటువంటి డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పీర్ అహ్మద్ గారు, వారి కింద ఉన్నటువంటి శ్రీ సాయి గారు, ఈ ముగ్గురు మీ పేరుని విచ్చలవిడిగా వాడేస్తున్నారు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, లేదా నన్ను అడిగితే నేను ఖచ్చితమైన సాక్ష్యాధారాలు తీసుకొచ్చి మీ ముందు పెడతా. మీ పేరుని విచ్చలవిడిగా వాడేసుకుంటున్నారు. కృష్ణమోహన్ గారికి మీరు చాలా పక్కా హామీ ఇచ్చినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ సన్నిహితుల దగ్గర, వాళ్ళ స్నేహితుల దగ్గర ఏం పర్లేదు ఓఎస్డీ గారు చూసుకుంటున్నారు, నన్ను ఇక్కడే కంటిన్యూ అవ్వమన్నారు అనేటువంటి మాట ప్రత్యక్షంగా విన్న వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర. అంత బాహాటంగా జరుగుతుంది అక్కడ కార్యకలాపాలన్నీ కూడా. ఎందుకని ఈ మాట వచ్చిందంటే, ఏ సందర్భంలో వచ్చిందో కూడా చెప్తాను మీకు నేను. ఇక్కడ మీ శాఖలో బీడీసీలతో పాటు పార్ట్ టైం వర్కర్స్, కాంట్రాక్ట్ వర్కర్స్, వీళ్ళు ఈ రెండు కేటగిరీల వాళ్ళు కూడా గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. వీళ్ళని రెగ్యులరైజ్ చేయమని చెప్పి కొన్ని సందర్భాల్లో కోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఆ కోర్టు ఆర్డర్స్ను కూడా అధికారులు, టాప్ మేనేజ్మెంట్ బేఖాతరు చేసింది. ఈ ఒక్క సందర్భంలోనే కాదు, కోర్టు ఆర్డర్స్ని అధికార యంత్రాంగం బేఖాతరు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా కొంతమంది ప్రమోషన్స్ విషయంలో లాస్ట్ మినిట్లో కెప్టెన్ అబియన్స్లో పెట్టడం, ఆ తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్తే స్టే ఆర్డర్ ఉన్నా కూడా ప్రమోషన్స్ ఇవ్వడం, ఇలా రకరకాల జరిగింది సార్. రకరకాల విన్యాసాలు చేస్తున్నారు వాళ్ళు. సో ఈ పర్సనల్గా నేను మీకు ఈ సందర్భంలో చెప్పేది ఏంటంటే, మీరు కొంత జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు వాళ్ళ అవసరాలకి ఎవరినైనా సరే, ఏ రకంగా అయినా సరే, అవతల మనిషి ఏమైపోయినా సరే పట్టించుకున్నటువంటి, ఏమైపోయినా సరే వాళ్ళ పనులు చూసుకునే స్వార్థపూరిత్వం వీళ్ళలో కనిపిస్తుంది అనేది గ్రంథాలయ శాఖలో చాలా గట్టిగా వినిపిస్తున్నటువంటి విషయం. దయచేసి మీకేమాత్రం అవకాశం ఉన్నా పాపం అభాగ్యులైనటువంటి పార్ట్ టైం వర్కర్స్, కాంట్రాక్ట్ లేబరు, బీడీసీలు, వీళ్ళ సమస్యలను పట్టించుకోండి సార్. నారా లోకేష్ గారికి ఈ శాఖని, అంటే ఈ టర్మ్లో ఆయన స్టార్ట్ చేసినప్పుడు చాలా మంచి పేరు ఉండేది. కానీ అదేదో ఫస్ట్ బాల్కి వికెట్ పడిపోయినట్టుగా మొదట్లోనే పోయిందని. ఇప్పుడు ఆయన శాఖను మార్చండి అనే డిమాండ్ స్టార్ట్ అయింది. ఇవాళ, నిన్న, మొన్న దాదాపు ప్రతిరోజు పేపర్లు చూస్తే విద్యాశాఖ మంత్రిని మార్చాలి అనేటువంటి ఒక ఎలిగేషన్స్, యాజిటేషన్ స్టార్ట్ అవుతుంది. ఇది చిలికి గాలు అనే పరిస్థితికి వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా అధికారుల మీద వేటు పడుతుంది. మీరు అనుకుంటున్నారేమో చాలా చిన్న విషయాలు, చిన్న పాములు, మేము చాలా హోదాల్లో ఉన్నాం, మాకు అధికారం ఉంది అని చెప్పేసి. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు, ఎవరి సొత్తు కాదు. అది ప్రజాస్వామ్యంలో ప్రజల అల్టిమేట్. ప్రజాస్వామ్యంలో ప్రజల్ని మించినటువంటి శక్తి ఎవరికి లేదు. తమాషా అనుకుంటున్నారేమో మీరు. ఆ శాఖలోంచి ఆయన్ని బదిలీ అన్నా చేయండి, అంటే రిలీవ్ అన్నా చేయండి, లేదా కంటిన్యూ చేసి ఉత్తర్వులోనే ఇవ్వండి. ఆ తర్వాత చర్యలేవో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. అది కరెక్టా కాదా అనేది అప్పుడు ఎవరి విజ్ఞతకి వాళ్ళకి వదిలేసినట్టు అవుతుంది, ఎవరి చాయిస్ వాళ్ళకి వదిలేసినట్టు అవుతుంది. ఈ శాఖలో అవినీతి పేరుకుపోయిందని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఇంతవరకు చర్యలు లేవు. 12 సంవత్సరాల నుంచి డెప్యుటేషన్ మీద పాతుకు వైపు కూర్చున్నటువంటి వ్యక్తిని మీరు ఏమి టచ్ కూడా చేయలేకపోతున్నారు. రీజన్ ఏంటి? అంతేముంది అక్కడ? ఉదయం లేస్తే పాల ప్యాకెట్లు, లేకపోతే మంచినీళ్లు, లేకపోతే కరెంటు, ఇట్లాంటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఇట్లా నిత్యావసరమైనటువంటి వస్తువులు ఎంత ముఖ్యమో యువకులకి గ్రంథాలు కూడా అంతే ముఖ్యం. వాళ్ళ దైనందిన జీవితం, నిరుద్యోగులు ముఖ్యంగా, రిటైర్ అయినటువంటి వాళ్ళు, ఆర్థికంగా అంత బలంగా లేనటువంటి వాళ్ళు, ఈ గ్రంథాలు కూడా నిత్యావసరాల్లో ఒకటి. మీరు చూడండి, ఏ లైబ్రరీకైనా వెళ్ళండి, 7 గంటలకు లైబ్రరీ తీస్తారంటే 6 గంటల 55 నిమిషాలకి అక్కడికి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎవరి అవసరం వాళ్ళది. ఏ ఉద్యోగం వస్తుందో, వాళ్ళ ఏ నోటిఫికేషన్ వస్తుందో, ఏ ఇంపార్టెంట్ న్యూస్ వస్తుందో పేపర్లో, టీఏలు పెరుగుతాయా, డిఏలు పెరుగుతాయా, కొత్త ఉద్యోగాల ప్రకటనలు వస్తాయా, రకరకాల అవసరాల కోసం వాళ్ళు గ్రంథాలయాలకు వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రభుత్వం ఒక మనిషికి చిన్నపాటి జలుబు చేసినా కూడా బాధ్యత తీసుకోవాలి. అది ప్రభుత్వం అంటే. జీతాలు లేవు, డిఏటీఏలు సరిగ్గా లేవు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్స్ లేవు, గ్రంథాలయాల్లో వసతులు సరిగ్గా లేవు, పుస్తకాలు కొనడానికి డబ్బులు లేవు, దానికి తోడు సెస్ వసూలు చేసుకోమని చెప్పి వీళ్ళనే పంపిస్తున్నారు కలెక్షన్ ఏజెంట్లు లాగా. అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారా, లేకపోతే క్రికెట్ మ్యాచ్ చూస్తూ వినోదంగా కాలాన్ని గడుపుతున్నారా? అధికారులు అందరూ కూడా దీనికి రెస్పాన్సిబుల్. ప్రతి ఒక్క సంబంధిత అధికారి దీనికి రెస్పాన్సిబుల్. 15 రోజుల పై నుంచి మేము కష్టపడి అక్కడ ఇక్కడ విషయాలు సేకరించి ఎన్నో మీ దృష్టికి తీసుకొస్తుంటే ఒక్క దాని మీద కూడా చర్య లేదు. ఖచ్చితంగా భవిష్యత్తులో దీనికి మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు.
ఏ అధికారులు అయితే దీనికి రెస్పాన్సిబుల్, ఆ అధికారులు అందరూ కూడా ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకుంటారు. ప్రజాగ్రహానికి గురైనటువంటి వాడు ఎవడూ కూడా తప్పించుకోలేదు ఇప్పటివరకు. మహామహులే మట్టి గడిచిపోయారు. మాకు వెనకాల వాళ్ళ అండదండలు ఉన్నాయి, వీళ్ళ అండదండలు ఉన్నాయి, పిచ్చి భ్రమల నుంచి బయటికి రండి. మీ గ్రంథాలయ శాఖని మీరు బాగు చేసుకోండి, మిగతా శాఖల సంగతి వాళ్ళు చూసుకుంటారు. ఏంటి అంత నిర్లక్ష్యం ఏంటి? సమాధానం కూడా చెప్పండి. అంత బిజీగా ఉన్నారా మీరు? సమాధానం లేక మొహం చాటేస్తున్నారా? ఎలా తీసుకోవాలి దీన్ని మీ మౌనాన్ని? అరే బీడీసీ ఉద్యోగులు వాళ్ళ జీతాలు ఎంత? ఆ జీతాలు కూడా శ్రీకాకుళం జిల్లాలో 9 నెలల నుంచి ఆపేశారట. మిగతా జిల్లాల్లో 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, నెల. ఏంటిది? చేతగానప్పుడు ఎందుకు ఉద్యోగులు తీసుకున్నారు? జీతాలు ఇవ్వలేనటువంటి మహానాయకులు, మహామేధావులు ఎందుకు యువతను ఉద్యోగాలకు ఆకర్షించి వాళ్ళ ఉద్యోగాల్లో తీసుకుంటున్నారు? మీరు ఉండగలుగుతారా? ఒక రోజు ఉండగలుగుతారా డబ్బులు లేకుండా, లేకపోతే మీకు కావాల్సిన సౌకర్యాలు లేకుండా? ఇలాంటి మనుషులే కదా వాళ్ళు కూడా. ఓ మహానుభావుడు 5,000 రూపాయలకి రికమెండ్ చేశాట. కమిటీలో అందరూ 10-15 వేల రూపాయలు పెంచాలి అని ప్రతిపాదిస్తే బీడీసీలకి ఓ మహానుభావుడు, ప్రబుద్ధుడు సరైన సాక్ష్యం నాకు దొరికిన రోజున అతనికి చెప్పాల్సిన రీతిలో సమాధానం చెప్తాను నేను. ఖచ్చితంగా దేవుడు నీ బిడ్డల పట్ల కూడా అలాంటి పైశాచిక ఆనందాన్ని చూపిస్తాడు. అతని పేరు నాకు తెలుసు, అతని డిజిగ్నేషన్ నాకు తెలుసు, అతను ఇప్పుడు ఏ శాఖలో ఉన్నాడో కూడా నాకు తెలుసు. కానీ ఇంకా పూర్తిగా ఆధారాలు వస్తాయని నేను మాట్లాడతాను. పేరు బయటికి చెప్తాను. 5,000 రూపాయలు రికమెండ్ చేస్తావా? చట్టం నా చేతిలో ఉంటే, నేనే చట్ట ప్రతినిధి అయితే నీకు ఏ రకంగా ఎలా శిక్ష వేసి ఉండేవాడు? ఈ వాటికి ఎన్నాళ్ళు తాస్తారని చేస్తారు? మీ సొంత అవసరాలకు వెంట వెంటనే మీకు కావాల్సిన పనులు మీరు చేసుకోవట్లేదా? ఉద్యమం ప్రారంభమైంది, బాధితుల తరఫున పోరాటానికి మేము నిర్ణయించుకున్నాం. ప్రలోభాలకి, ప్రచారాలకి మీరు మోసపోకండి. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, చివరి దాకా మేము నిలబడతాం. ఈ పోరాటంలో ఎటువంటి అడ్డంకులు, ఎటువంటి ఒడిదుడుకులు, ఎటువంటి ఒత్తిళ్లు, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎదుర్కొని తీరుతాం. పోరాటం విజయవంతం అవుతుంది. అది కూడా రాసి పెట్టుకోండి మీరు. ఇదే బీడీసీ ఉద్యోగులు హర్షాతిరేకంతో వాళ్ళు అనుకున్నది సాధించారనే రోజును మీరు చాలా త్వరలో చూస్తారు. ఇదే రిటైర్డ్ ఉద్యోగులు ఎస్ మా పెన్షన్లు మాకు అందాయి, పోరాటానికి ఫలితం దక్కింది అనేటువంటి ఆనందాన్ని మీరు చాలా త్వరలో చూస్తారు. దానికి మీలో ఎంతమంది బలవుతారో మీరే నిర్ణయించుకోండి. చట్టం చాలా కఠినంగా ఉంది. మోడీ గారి నేతృత్వంలో కేంద్రం న్యాయశాఖ చాలా పటిష్టంగా పనిచేస్తున్నాయి. సిబిసికి వెళ్ళక ముందే మీ ఆటలు ఎన్నైనా సరే, సిబిసికి వెళ్ళిన దగ్గర నుంచి మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. నేను చెప్పింది రాసి పెట్టుకోండి. జస్ట్ మార్క్ మై వర్డ్స్, యు ఆర్ నాట్ గోయింగ్ టు బి స్పేర్డ్. నో టెయింటెడ్ ఆఫీసర్ విల్ బి స్పేర్డ్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. జస్ట్ మార్క్ మై వర్డ్స్. నేను ఢిల్లీలో ఉండేవాడిని, నెలకి 10 రోజులు నేను ఢిల్లీలో ఉండేవాడిని. నాకు తెలుసు రాజ్యాంగం ఏంటో, ప్రజాస్వామ్యం అంటే ఏంటో, ప్రభుత్వం అంటే ఏంటో, అడ్మినిస్ట్రేషన్ ఏంటో నాకు బాగా తెలుసు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాను. చట్టం అందరికీ చుట్టమే, మీ ఒక్కళ్ళకే కాదు. దయచేసి అధికారులారా, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ ఆఫీస్ ప్రక్షాళన చేయండి. 12 సంవత్సరాలుగా డెప్యుటేషన్ మీద అర్హత లేకపోయినా అక్కడ కూర్చుని సకల రాజభోగాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళని తక్షణం ఏ స్థానానికి పంపించాలో, లేదా వాళ్ళ మీద నేరం నిరూపణ అయితే కనుక వాళ్ళకి ఏ శిక్ష వేయాలో వేయండి. అలాగే ఫేక్ సర్టిఫికేట్ తో ఉద్యోగం చేస్తున్నటువంటి ఉన్నతాధికారుల మీద దృష్టి సారించండి. డైరెక్టర్ ఆఫీస్ లో కూడా ఫేక్ సర్టిఫికేట్ తోటి ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ఫేక్ సర్టిఫికేట్ల ముఠా అంతా కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కదానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇంకా మరిన్ని ఆధారాలు, ఇంకా మరిన్ని విశేషాలు, ఇంకా మరింత లోతైన పరిశీలనతో మిమ్మల్ని చాలా త్వరలో, అంటే సాధ్యంతో రేపే కలుస్తాను. అంతవరకు నమస్కారం.